వీళ్ళిద్దరిలో ఎవరు బాగా చదువుకున్న వాళ్ళు అనుకుంటున్నారు? ఇతనా? ఈయనెవరో తెలుసా? సుందర్ పిచ్చయ్, గూగుల్ సీఈఓ, నెలకు కోట్లు సంపాదిస్తాడు. కోట్ల మరి ఈడు నా ఫ్రెండ్ ఎతవా దరిద్రుడు. ఇంజనీరింగ్ 4 సంవత్సరాలు చదవాల్సిన 7 సంవత్సరాలు చదివాడు. ఏంటంటే చూస్తున్నారు? చెప్పు ఆ గంజా కేసు ఇరుక్కున్నానని, బెట్టింగ్ యాప్స్ రన్ చేస్తుంటారని. బీటెక్ 7 చదవడం అనేది కాలేజీతో నాకు బాండింగ్ రా. ఇట్స్ హార్టింగ్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రపంచ యాత్రికుణ్ణి. మరి వివిధ దేశాలలో నేను ఎలా తిరిగాను, ఎంత కష్టపడ్డాను, ఎన్ని ఆటలు ఆడాను అనేది మీ అందరికీ తెలుసా? మరి ఈరోజు మన గుంటూరులో మంచి ఆటలు ఉన్నాయి, నేను మీకు చూపిస్తాను. మీరు కూడా ఆటలు ఆడాలి. ఓకే ఫ్రెండ్స్, హాయ్ చెప్పండి. హాయ్. అదిగదిగో అదే భగవాన్ లాంటి ఆటలు మామూలుగా ఉండవు, అసలు పిచ్చెక్కిపోతాయి అంతే. రండి 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 రండి. ఫ్రెండ్స్, కడుపు నిండిపోయినాడికి ఆకలి విలువ తెలియదు. మరి నాకు ఆ ఆకలి విలువ తెలుసు. మీలో చాలా మందికి ఆటలు ఆడాలని కోరుకుంటుంది, అవునా? లొకేషన్ పెడతాను, రండి ఆటలు ఆడండి, ఎంజాయ్ చేయండి. చవక డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ పెడతాను, వచ్చిందా? ఆటలు ఆడేద్దాం, దొల్లగా వచ్చేద్దాం. ఏంటి ఎన్జిఓ? ఆగు బాబు. ఏంటి అంకుల్ వెళ్తుంటే ఆపుతున్నారు? ఇప్పుడే ఇలా నల్లపిల్లి వెళ్ళింది. ఎవరైతే ముందుగా ఆ దారిలో వెళ్తారో వాళ్ళకి దరిద్రం అంటుకుంటుంది. ఊరుకోండి అంకుల్, ఇంకా ఈ రోజుల్లో మూఢనమ్మకాలు ఏంటి? ఏ కాలంలో ఉన్నారు? పెద్దవాళ్ళు ఊరికే చెప్తారా? బయటంతా ఏలు బియ్యలు అంటే నల్ల పిల్లంట. ఇప్పుడు తన ఆ దారిలో వెళ్ళింది, తనకు దరిద్రం పట్టేస్తా. నాకెందుకు అమ్మాయిని కలిసినప్పటి నుంచి తన మీద ఫీలింగ్స్ పెరిగారా? మీరు చెప్తే నమ్మలేదు కానీ ఇలాంటి. అబ్బా, బయట వాతావరణం అదిరిపోయింది, లోపల కార్యక్రమం మంచిగా అవ్వాలా. సాయిరామ్ సాయిరామ్. హాయ్ బ్రదర్, హౌ ఆర్ యు? హాయ్ అన్న, హౌ ఆర్ యు? ఫెంటాస్టిక్. ఫస్ట్ టైం? ఎస్, పొద్దున్న నుంచి కష్టపడి అలసిపోయి వచ్చిన. కరెంట్ అయితే పోదు కదా? ఇన్వర్టర్ ఉంది. ఇన్వర్టర్ ట్రిప్ అయితే క్యాండిల్ ఉంది. పెద్ద ప్లానింగే. వర్జినా? వాయమ్మో, ఓరు నాయనో, తెలుదా నా గురించి పుంజ అంటే? గూగుల్ ఒకటి తెలుస్తుంది పుంజ అంటే ఏందో. ఏంటి బా, ఇక్కడ ఎవరు పట్టించుకోరా మన్ని? వస్తారు కొంచెం టైం. పుంజు పైకి అనుకో కొంచెం. ఒరిజినల్ అది బిగ్ పుంజ్ ఇస్ కమింగ్ బట్ నోబడీ ఇస్ ఇన్ కమింగ్. ఇంట్లో బర్ఫ్ గడ్డలు కరిగిపోతాయి బాబు, ఎవరైనా రండ్రా తొందరగా. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. హలో భయ్యా, భయ్యా, హలో. ఓయ్, కస్టమర్ని పట్టించుకోరా భయ్యా మీరు? అసలు కస్టమర్ వస్తే 3 cheers రౌండ్ ఆఫ్ అప్లాస్ కొట్టాలి, కానీ మీరేంది భయ్యా అసలు పట్టించుకోరు? ఓ కస్టమర్, ఇది ఓ బిజినెస్. అసలు దీని బిజినెస్ అంటారా? ఇక్కడికి వచ్చే కస్టమర్ ఎవరైనా సరే బిజినెస్ గురించి మాత్రం తక్కువ వేసి మాట్లాడకపోయా. ప్రపంచం పుట్లపరుచుంది బిజినెస్, ప్రపంచం అంతమయ్యేదాకుంటుంది బిజినెస్. ఈ బిజినెస్ కి ఆల్టర్నేట్ లేదు, దీని దరిదాపులోకి ఏది రాదు. అలాంటి బిజినెస్ దగ్గరకు వచ్చే కస్టమర్తో మాట్లాడే పద్ధతి ఇదేనా? ఇక్కడికి వచ్చే కస్టమర్లు ఒళ్ళు కువ్వెక్కిపోయో, డబ్బులు ఎక్కువైపోయో రారు భయో. అసలు ఇక్కడికి ఎన్ని రకాల కస్టమర్లు వస్తారో నీకు తెలుసా? అక్కడ ఒక తల్లికి పిల్లలకి మధ్యన నలిగిపోయి ఎటు మాట్లాడాలో తెలియక, ఏం చేయాలో తెలియక, ఎటు పోవాలో తెలియక ఇక్కడికి వచ్చి ఒక ఆడదాన్ని పట్టుకొని గట్టిగా హత్తుకొని బోర్మరేడ్చే మగవాళ్ళు ఎంతమంది అనుకున్నావు? అరే, పర్సనల్ కండిషన్ వల్ల, ఎకనామిక్ కండిషన్ వల్ల పెళ్లి కాక ఏజ్ బారైపోయి అసలు ఒంట్లో ఉన్న వేడిని ఎక్కడ చూపించాలో తెలియక సెగ్గంట రూపంలో బయటకు వస్తుంటే దాన్ని చల్లార్చుకోవడానికి వచ్చే మగవారు ఎంతమందో తెలుసా? ఇక్కడ చేసేది అందరూ చేసేదేనా? ఇక్కడికి వస్తే క్యాట్ రికార్డ్ జడ్జ్ చేస్తారని చెప్పేసి వేషాలు వేసుకుని, క్యాప్లు వేసుకుని, ముసుగులు కట్టుకుని, తల దించుకొని మరీ వచ్చి తలభారం తీర్చుకునేది ఇక్కడే. నీకు తెలుసా? ఒక మనిషి కడుపు నిండిన తర్వాత వచ్చే 2 ఆలోచనే ఇది. దీని తర్వాత పరువు అయినా పవర్ అయినా. అసలు ఒక దేశం పర్యాటక రంగంలో పరుగులు పెట్టించాలంటే పెట్టే ఫస్ట్ బిజినెస్ ఇదే భయ్యో. మన కుర్రాళ్ళు ఉన్నారే, అందరు రూపాయి కూడబెట్టుకుని పట్టలు సర్దుకొని బ్యాంకాక్ వెళ్ళేది అక్కడ ఏదో బంగారం దొరుకుతాలో, థాయ్ ఫుడ్ ఉందనో కాదు, అక్కడ ఇది లీగల్ అని. అలాంటి గొప్ప బిజినెస్ భయ్య ఇది. అలాంటి బిజినెస్ నిలబెట్టేది ఎవరు? కస్టమర్, పేడ్ కస్టమర్. అలాంటి కస్టమర్ అంటే గాడే కదా. గాడ్తో మాట్లాడే పద్ధతి ఇదేనా? ఒకసారి ఆలోచించు.